వేవ్ అన్నది మళ్ళీ పెరుగుతుందండి. సో కోవిడ్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకునే ఉండండి. సో దట్ మన కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము తక్కువ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాము. సో వాటిలో వన్ ఆఫ్ ద కాజెస్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి యూజువల్లీ అప్ టు 6 months to 1 year వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఇంకొక సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఇస్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇలా ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని, అండ్ కోవిడ్ వ్యాక్సిన్. ఆల్రెడీ మనము కోవిడ్ వ్యాక్సిన్ గురించి అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటే మనము ఈ కోవిడ్ కానీ అండ్ ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి ఊపిరితిత్తులకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ హార్ట్ అటాక్ని ప్రెసిపిటేట్ చేయొచ్చు. సో కోవిడ్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవడం, అది రెగ్యులర్గా పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్, గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ విత్ కోవిడ్ అండ్ అదర్ వ్యాక్సిన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్.